శాశ్వతమైన దేవుని ఆస్తికి, శాశ్వతమైన దేవునితో యుగయుగాల తరతరాలు ఉండి ఈ సహవాసాన్ని, ఈ సంబంధాన్ని పెంచేసేది ఈ శరీరం. ఈ శరీరానికి ఏమున్నదంటే దురాశలు ఉంటాయి. రోమపత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీకుడి. అది శరీర దురాశలకు లోబడినట్లుగా శరీరం ఏం చేస్తుంది? దీనికి ఏమన్నాయి? దురాశలు ఉన్నాయి. శరీరానికి దురాశలు ఉన్నాయి. నువ్వెంత భక్తుడైనగా అనుకున్నా సరే, కొండలను పెగలపెగలగా కలిగిన విశ్వాసం నీకున్నా సరే, నీ శరీరం అనుక్షణము నీ దేవునితో ఉన్న బంధాన్ని తెంపడానికి అది అనుక్షణము దానికి త్రావులు, మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది నీకు తెలియకోకుండా. కాబట్టి శరీరానికి దురాశలు ఉన్నాయి. శరీరానికి ఏమనంటే కోరికలు ఉన్నాయి అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవకృతకు పాత్రమై ఉంటుంది. కాబట్టి శరీరం ఉంది, శరీరానికి ఏమైనా కోరికలు ఉన్నాయి, దానికి ఆశలు ఉన్నాయి. ఇది పాప శరీరం. ఇది ఎల్లప్పుడూ నీతో పోరాటం చేస్తూనే ఉంటుంది. నువ్వు ఆత్మ సంబంధంగా, దైవ సంబంధంగా దేవుని స్వభావాన్ని సంపాదించాలని నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటే, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి అడుగడుగునా నీకు తెలియకోకుండా దేవుడి నుండి నిన్నేం చేస్తుందంటే దూరం చేస్తాకి తనకు తానుగా మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ తన కార్యక్రమాలు కొనసాగించేది శరీరం. నీకు తెలియకోకుండా తన కోరికలు తీర్చుకోవటానికి, తన దురాశను తీర్చుకోవటానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటుంది తనకు తానుగా. ఇది పాప శరీరం అన్నాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో. నీకు తెలియకోకుండా మార్గం ఏర్పాటు చేసుకుంటుంది, నీకు తెలియకోకుండా నడిపించేస్తుంది. నువ్వు వెళ్ళని చోటకి తీసుకెళ్ళిపోతుంది, నువ్వు వద్దున్న చోటకి నిన్ను నించబడుతూ ఉంటుంది, నువ్వు చేయకూడదన్న పని నీ చేత చేయిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇది పాప శరీరము అన్నాడు. రోమపత్రికలో 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఏమనగా మనం ఇంకను పాపములకు దాసుము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు అన్నాడు. కాబట్టి ఇది పాప శరీరము. ఇది స్పర్శ ద్వారా ఆకర్షిస్తూ ఉంటుంది. దీని ఆలోచన, దీని కార్యక్రమాలని అంతుపట్టడానికి అవకాశం లేకోకుండా ఆత్మ సంబంధం జీవితాన్ని బంధిస్తూ ఉంటుంది. ఇది పాప శరీరము అన్నాడు. ఇది లొంగేదంటే లొంగేది కాదు, పోరాటం చేస్తుంది. ఎవరితో పోరాటం చేస్తుంది అంటే నీతోనే పోరాటం చేస్తుంది, బయట ఎవరితో పోరాటం చేయదు. మొట్టమొదటి నీతో పోరాటం చేస్తుంది. చెప్పాడు పేతురు రాసిన 1 పేతురు పత్రిక, నీ అంతరాత్మతో పోరాటం చేస్తుంది,
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను సర్జించి. కాబట్టి నువ్వు పరదేశి యాత్రికుడు అనే సంగతి నిన్ను మర్చిపోయినట్టు చేస్తుంది. నువ్వు క్రీస్తు రక్తంలో విమోచన పడ్డావు అనే సంగతి నిన్ను మర్చిపోయినట్లే చేస్తుంది శరీరం. నీ ప్రతి విధమైన పాప జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము పవిత్రపరిచిన సంగతిని నేను మరిపించేస్తుంది ఈ శరీరం. దాని ఆశలు లాంటివి. నేను ఆత్మ సంబంధిని శాశ్వతమైన రాజ్యంలో జీవిస్తున్నామనే సంగతి మీకు ఎప్పుడు గుర్తురాకోకుండా చేస్తుంది. అనుక్షణము తన కోరికలు, తన ఆలోచనలు, తన చిత్తం నెరవేర్చుకోవటానికి ఇది ప్రతి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం మంచం మీద దీన్ని పడేసేంత వరకు కూడా దానికోసం ఆలోచన చేస్తుంది. నీ ఆలోచనలకి ఎటువంటి త్రోవలు ఏదో నీతో పోరాటం చేస్తుందని చెప్పాడు. చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి. ఎంత భయంకరమైందో. దేవునితో సహవాసం తెంపేస్తుంది. దేవుని శాశ్వత ఆస్తికి హక్కుదారులు కాకుండా నిన్ను చేసేస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత విశ్వాసమైనా శాతకాని వాడుగా చేసేస్తుంది ఈ శరీరం. అనుక్షణము దాన్ని కనిపెట్టకపోతే దాని చర్యలు, దాని కోరికలు, దాని యొక్క దురాశలు నువ్వు ఎరగకపోతే దేవుని ఉగ్రతకి సిద్ధపడి ఉండాలి. కాబట్టి చెప్పాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, నువ్వు కనిపెట్టుకు రాకపోతే కనుక నువ్వు దేవుని ఉగ్రతకి సిద్ధపడి ఉండాలి అని చెప్పాడు. అలాగ నేను తీసుకెళ్ళిపోతుంది. అనుక్షణము నీ దేహము, దాని యొక్క చర్య నువ్వు గమనించాల. నీకు తెలియకోకుండా అది దాని కార్యక్రమాలు కొనసాగించేస్తుంది, ముగించేస్తుంది. తర్వాత అయ్యో అయ్యో అని మనం దుఃఖించాలి, కన్నీటి పెట్టుకోవాలి, దేవుని సహవాసం పోయిందని ఏడాలి. ఇది ఎల్లప్పుడూ ఏం చేస్తుందండి? పోరాటం చేస్తుంది. ఎవరితో పోరాటం చేస్తుంది? నీతోనే చేస్తుంది. నువ్వు నిత్యత్వానికి పోకూడదని, దేవునితో సంబంధాలు ఉండకూడదని, దేవుని రాజ్యంలో ఉండకూడదని, పరిశుద్ధులతో సహవాసం ఉండకూడదని, ఆత్మ సంబంధమైన ఆలోచన నీకు ఎల్లప్పుడూ ఉండకూడదని ఏం చేస్తుంది? కట్ చేసుకుంటూ అది పని చేస్తూ ఉంటుంది చెప్పాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో 19వ వచనం కానీ చూసినట్లయితే, 16వ వచనం చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నాడు, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిచ్చేందురో వాటిని చేయకుందరు. అది ఏం చేయకూడదు అనుకుంటావో అది నీ చేత చేస్తూ ఉంటుంది. ఏమి కాపాడాలనుకుంటావో దాన్ని నీకు దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి పరలోకం దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడు అంటే, సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు సమర్పించాలని కోరుతూ ఉన్నాడు. సజీవ యాగముగా నీ దేహాన్ని దేవునికి సమర్పించాలంటే, ప్రభు దినాన సింహాసనాసుడైన దేవునికి ముఖదర్శనం చేసుకోవాలంటే వారమంతా నీ శరీరము ఏమై ఉంది? అపవిత్రమైన కార్యక్రమాలు జరిగించి, అపవిత్రమైన ఆలోచన చేసి, శరీరం ఏం కోరుకుంటుందో దాని చిత్తానుసారంగా జీవితాన్ని కొనసాగించి ఆదివారం వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా?
పాటలు పాడితే అంగీకరిస్తాడా? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తాడని అంగీకరిస్తాడంటే అంగీకరించడు. కాబట్టి ప్రభు దినానికి నీ శరీరము ఎలాగుందో సజీవేగముగా దేవునికి సమర్పించినట్టుగా, అంటే నీ ఆత్మ సంబంధమైన బలి దేవుడు అంగీకరించినట్టుగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ దేహము పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైన కార్యక్రమాలకి దీన్ని లోపరుచుకోకుండా దీని యొక్క కోరికలన్నింటిలో ఏం చేయాలంటే అపోస్తలుడు పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో పాటు కూడా సిలువబడి ఉన్నాను, జీవించడానికి మీద నేను కాదు, క్రీస్తే నాయన జీవిస్తున్నాడు. ఇప్పుడు నా శరీరం మీద జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అర్పించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నా ప్రాచీన స్వభావాన్ని ఏం చేశానంటే సిలువ కొట్టేశాను. కాబట్టి ఏమన్నాడంటే సజీవ యాగముగా దేవుని పిల్లలారా పరలోకం దేవుడు మీకోసం ఏం చేశాడంటే మీకు విమోచన సంకల్పం చేశాడు. మీ పాప నుండి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రత్యక్షపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు ఏమి చెల్లిస్తారు దేవుడికి? దేవుడు మీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే సజీవ యాగముగా మీ శరీరానికి సమర్పించాలి. ఆత్మ సంబంధమైన బలి అర్పించే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుత్వం సమీపిస్తుందంటే వారమంతా దేహాన్ని చేసుకోవాలంటే అపవిత్రత అంటుకోకుండా కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకుండా అంటుకుంటూ ఉంటుంది అది. కాబట్టి అపవిత్రత అంటుకోకుండా దేహాన్ని కాపాడుకోవాలి. దేవుడి సముఖానికి వచ్చినప్పుడు దేవుడు అంగీకరించే యోగ్యంగా ఈ ఆత్మ సంబంధమైన బలి అయి ఉండాలి. కాబట్టి శరీరము లొంగుతలేదనుకో లోపరుచుకోమని చెప్పాడు. దేవుడు కోరుకున్నట్టుగా సిద్ధం చేసుకోమని చెప్పాడు. దేవుడు కోరుకున్నట్టుగా శరీరాన్ని సజీవ యాగముగా అర్పించాలంటే అది లొంగకపోతే లొంగ తీసుకోమని చెప్పేశాడు. మొదటి పత్రిక దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరం సిద్ధపడి చేసుకోవటానికి దీన్ని ఏం చేయాలంటే మనం లోపరుచుకోవాలి. లోపరుచుకోవటం మనకు అలవాటు కదా. ఒక అమ్మాయి అబ్బాయిని లోపరుచుకుంటూ ఉంటాడు, ఒక అబ్బాయి అమ్మాయిని లోపరుచుకుంటాడు సులువుగా. కానీ శరీరం మాత్రం ఎవరు కూడా ఏం చేసుకోవాలంటే లోపరుచుకుంటారా. కానీ భక్తులు ఏం చేస్తాడంటే దేవుడు అంగీకరించే యోగ్యమైన బలిని అర్పించాలంటే నా శరీరాన్ని ఏం చేయాలంటే నేను లోపరుచుకోవాలి. అది లోబడేది కాదు, లొంగ తీసుకోవాలి. అది లొంగాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. మొదలు కొరింథీ 9:27 భర్త ఒకసారి అండి భర్త మాట వింటలేదంట, భార్య మాట వింటలేదంట, తల్లి తండ్రి అన్నారు లోపరుచుకోరా అన్నాడంట. ఎంత చెప్పినా లోపడతలేదంటే చెప్తే లోపడదు, లోపరుచుకోవాలన్నాడంట. ఎలాగా? ఆ కొట్టులో పరుచుకో, హింసించి లోపరుచుకో. కాబట్టి అనేక మంది పురుషులు అలాగని భార్యను లోపరుచుకుంటూ ఉంటారు. లోకంలో అన్నిటిని లోపరుచుకోవటం మనకు బాగా అలవాటు, కానీ మన శరీరాన్ని మనం లోపరుచుకుని ప్రభు దినానికి దేవుడు అంగీకరించే యోగ్యమైన బలుగా శరీరాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి మనం ఎప్పుడు ఆలోచించే మనసు పెట్టం. కాబట్టి అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే దేవుడు కోరుకున్నది నా శరీరము, అది ఆయనకు అనుకూలంగా ఉండాలంటే అది లొంగేది కాదు, దాన్ని నేను లొంగ తీసుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు చూడండి 9:27 ఆ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడతలేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమని నా శరీరం నలగొట్టి
కాబట్టి ఎంత భయంకరమైందండి ఇది, ఎంత మోసం చేస్తుందో. నేను మోసం చేసేది ఎవరో కాదు, శాశ్వతమైన దేవుడి నుండి నేను దూరం చేసేది ఎవరంటే నీ శరీరమే. పైకి మనం చాలా భక్తులాగా, విశ్వాసులాగా, విశ్వాస వీరులాగా, దేవుడి పనిలో త్యాగపూరితమైన బ్రతుకులు కలిగిన వాళ్ళగా కనబడుతూ ఉంటాం. కానీ మోసపోతున్నాం మనం. ఎవరు మోసం చేస్తున్నారు? నీ శరీరం మోసం చేస్తుంది. మొట్టమొదటిగా దేవుడి కొరకుని ఒక అర్పణ అర్పించుకోకుండా, దేవుడి కొరకుని బలి అర్పించుకోకుండా, పరలోకం దేవుడు మన కోసం ఏం చేశాడో మనం ఏం చేయాలో అలా చేయటానికి మొట్టమొదటి అడ్డొచ్చేది నీ శరీరము నీకు అడ్డొస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా అది ఏం కోరుకుంటుంది తెలిసిన, అది ఎలాంటి మార్గం ఏర్పాటు చేసుకుంటుందో తెలిసిన, నీకు తెలియకోకుండా నిన్ను లాక్కెళ్ళిపోతుంది. సామెతల గ్రంథం అన్నాడు, ఎక్కడికి లాక్కిపోతుందో తెలిసిన, అవమానానికి, అపహాసానికి, మరణానికి నీకు తెలియకోకుండా అది నేను లాక్కుపోతుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో. ఎప్పుడైనా నీ దేహం కోసం ఆలోచన చేసామా? సజీవ యాగముగా మీ శరీరం దేవుడికి ఎలా సమర్పిస్తాం? పాటలు పాడైతేనా, వాక్యం చెప్పేస్తేనా, ప్రార్థన చేస్తేనా ఆయన అంగీకరిస్తాడా? ఆయన ఏం కోరుతున్నాడు? నీ దేహాన్ని కోరుతున్నాడు. నీ దేహం ఏమవుతుంది? నీకు తెలియకోకుండా దేవుడికి నిన్ను దూరం చేస్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంగా చూసినట్లయితే, జానస్త్రీ పెదవుల నుండి తేనె కారును, ఆరో వచనం 8వ వచనంగా చదివేద్దాం. జానస్త్రీ ఉండు స్థాయికి పోక ఏం చేస్తుంది? జానస్త్రీ ఉండు స్థాయికి పోక నిన్ను ఏం చేస్తుంది? ఎవరు తీసుకెళ్తున్నారు నిన్ను? ఎవరు తీసుకెళ్తున్నారు? అమ్మాయి సార్ నవ్వుందనుకో 100 సార్లు చక్కర్లు కొడుతూ ఉంటారు కుర్రాళ్ళు. నవ్వుతే చాలు. ఆడపిల్లలు కొత్తగా చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి వస్తూ ఉంటారు. ఆ ఊర్లో కుర్రాళ్ళు చూసి ఒకసారి నవ్విందనుకో, ఇక వెళ్ళే వరకు కూడా ఆ ఇంటి ఎదురు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి నీకు తెలియకోకుండా ఆటోమేటిక్గా నీ కాళ్ళు ఏం చేస్తాయంటే నేను తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం అనేది ఎల్లప్పుడూ ఏం కోరుకుంటుందంటే దాని కోరికలు, దురాశలు నెరవేర్చుకోవటానికి అది ప్రయత్నాలు చేస్తూ ఉంటది. చెప్పాడు అక్కడ, జారస్తున్న స్థాయికి నువ్వు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకున్నాము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడలా పరులకు నీ యవన బలమును ఏం చేస్తుంది? నేను తీసుకెళ్ళిపోతుంది. అది ఎందుకు వచ్చాడు అబ్బాయి ఇంటికి? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారు నాయన అంటే ఆ ఊరికి వచ్చానే ఉంటాడు. వాడికి తెలియదు. వాడికి తెలియకోకుండానే వాడి శరీరం ఎక్కడికి వచ్చేస్తుంది అంటే మన గుమ్మలోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లల ఇంటికి మగపిల్లలు ఉత్తమాలు వస్తున్నారంటే ఆలోచన చేయాల. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? దాని ఇంటి వాటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చేతు. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యులు చేరును. తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం కృతరోసి తిని నా హృదయంలో గద్దెంపు కృతీకరించదు. ఎప్పుడు? జరిగిపోయిన తర్వాత, పాపం జరిగిపోయిన తర్వాత, తాను చేయకూడదని కూడా జరిగిపోయిన తర్వాత కలపట్టుకుని అయ్యో నాకు ఇష్టం లేకోకుండా పని చేశానే,
కాబట్టి అనుక్షణం కూడా మెలకు ఉండవలసింది దేని విషయం అంటే నీ శరీరం విషయంలో, దాని యొక్క శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. పక్కంత అమ్మాయి వెళ్తుందో నీ శరీరం స్పర్శ లాగేస్తుంది, అంత భయంకరమైంది శరీరం. కాబట్టి దేవునికి అనుకూలమైన సజీవయాగముగా శరీరాన్ని సమర్పించుకోకుండా మొట్టమొదటిగా ఆటంకం చేసేది ఏంటంటే నీ శరీరం ఆటంకం చేస్తుంది. రెండో సంగతి, నీ శరీరంలో మరొక, ఈ శరీరం అంతా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోకుండా అనుక్షణము దాని పాపములో నడిపించే మరొక అవయవం ఉంది. మత్తయి సువార్తలో ఒకనాడు నోవహు కాలంలో ప్రపంచం అంతా బలత్కారంతో నిండిపోయిందంటే, దేవుని యొక్క ఉగ్రతకు పాత్ర అయిపోయిందంటే శరీర కోరికల వల్ల మొదటి ప్రపంచం ఏమైపోయిందంటే సర్వనాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలు పరలోకం నుండి దేవుని ఉగ్రత పరలోకం నుండి అగ్ని గంధకాల వల్ల సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయినాయి. అంటే కేవలం శరీర కోరికల వల్ల. వారి పని ఏంటంటే ఆది కాలంలో ఒకసారి 19వ అధ్యాయం చూసినట్లయితే, ప్రభు దినానికి నీ శరీరం ఎలాగుంది, ఆయన అంగీకరించినట్టుగా శరీరం సిద్ధం చేసుకుని వచ్చావా, లేకపోతే ఎలాగైనా బ్రతికేసి ప్రభు దినాన సజీవ యాగముగా బలర్పించడానికి శాసించి వస్తున్నామా? ఆది కాలంలో 19వ అధ్యాయంలో ఒకనాడు సొదొమ గొమొర్రాలో నాశనం అయిపోయేటికి కారణం ఏంటంటే శరీరాశ. 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఆది కాండం 19వ అధ్యాయం 4వ వచనంలో, వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఏంటి పరిస్థితి? ఎవరో బంగారు వచ్చారు, ఈ శరీరం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని చర్య లోకస్తులు గమనించారు కాబట్టి వాడు మాటి మాటికి గుమ్మాలోకి వస్తూ ఉంటాడు. అది లోకస్తులు దాని చర్యని గమనించలేడు. కానీ దేవుని పిల్లలు మాత్రము వాళ్ళ యొక్క దేహం యొక్క ప్రతి చర్యను ఏం చేస్తారంటే దాన్ని గమనించి, దాన్ని పరిశ్రమ చేసి, దాన్ని అదుపు చేసుకునే ఆ సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందంటే దేవుని పిల్లలకు మాత్రమే ఉంది. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోవటానికి, దేవుని ఉగ్రతకు పాత్రైపోవటానికి కారణం ఏంటంటే శరీరాశ. కాబట్టి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్పాడు కదా, లోకంలో ఉన్నదంతయు శరీరాశ. అది శరీరానికి భయంకరమైన ఆశ ఉంటుంది. నువ్వెంత భక్తులు అయినా, నువ్వు ఏ సమయంలో పడిపోతావో గ్యారంటీ లేదు. భక్తులు అనుకున్నావా? పొరపాటు. ఆ అనుక్షణము నీ శరీరం యొక్క చర్యను నువ్వు గమనించకపోతే నువ్వు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థలంలో అయినా లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, నువ్వు మెలకు లేకపోతే. ఒకనాడు మొదటి ప్రపంచము, నోవహు కాలంలో ప్రపంచం మునిగిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయి
ఈ శరీర కోరిక వల్ల 2 కుటుంబాలు 2 ప్రాంతాలు నరుక్కుని చనిపోయారు. ఆదికాండము 34 అధ్యాయంలో షెకెము అనేవాడు దీనాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. కానీ ఏమనేస్తాడు? తన శరీరము తన కంట్రోల్లో పెట్టుకోలేని వాడు, దేవుని వాక్యం వెళ్ళిన వాడు, తన శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించేవాడు, దాని కోరికలు నేర్చుకున్నవాడు. కానీ పరిస్థితి ఏమైపోయింది? ఆదికాండము 34 అధ్యాయము 1వ వచనంలో లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెను చూడవేలను, ఆ దేశము నేలిన ఇవీడైన ఆమోరు కుమారుడైన షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. కంట్రోల్లో ఉందా? అమ్మాయిని చూశాడు, కంట్రోల్లో ఉన్నాడా? ఏం కోరుకుంది? తన కోరిక నెరవేర్చేసుకుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఈనాడు లవ్ మ్యారేజ్లు, ప్రేమించుకోవటాలు దేనికి సంబంధించింది? కోరిక కోసమే, జీవితం కోసం కాదు. ఒక క్షణికమైన కోరిక కోసము జీవితాన్ని 70-80 సంవత్సరాల జీవితాన్ని ఏం చేస్తున్నారు? నేలపాలు చేస్తున్నారు, అవమానపాలు, అపహాసపాలు. 70-80 సంవత్సరాల జీవితాన్ని ఎంత చక్కగా దాన్ని రూపకల్పన చేసుకోవాలో పరలోకం దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ దేహం యొక్క కోరిక నెరవేర్చుకోవటానికి క్షణికమైన కోరికల కోసము శరీరం పాడు చేసుకుంటే పరిస్థితులు ఏమైపోయినాయి చూడండి. 34 అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల ఇద్దరు అనగా దేనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తుల చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తువాత చంపి దేనాన్ని తీసుకెళ్ళిపోయారు. ఏమి పరిస్థితి ఏంటి? వివాహం చేసుకోవచ్చు కదా, కోరికలు ఆపుకోకపోతే దేవుడు ఏమన్నాడంటే వివాహం చేసుకో, సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు అన్నాడు. కానీ ఏం చేశాడు? ఒక క్షణికమైన కోరిక కోరుకుంటుంది. ఇది పెద్దదేం కోరుకోదు. వెండి కావాలి, బంగారం కావాలి, ఆస్తులు కావాలని కోరుకోదు, క్షణికమైన కోరిక. ఒక క్షణం ఉండే కోరిక ఆ కోరుకునేది ఏం చేసింది? ఆ ఊరు జనమంత పురుషులందరూ కూడా కత్తివాత చేత పడిపోయారు. కాబట్టి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో చెప్పాడు. ఎంత ప్రకటన చేసిన తర్వాత నేనైనా పడిపోతానేమో, తన శరీరం నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాడు. దాన్ని హెచ్చించుకుంటారా? దాన్ని గణపరుస్తలేదు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత మంచాడు, శరీరాన్ని ఏమాత్రమో పట్టించుకుంటావా? నిర్లక్ష్యం చేస్తున్నాడు దాన్ని. ఒకవేళ లేచింది అనుకో, నోరమే అంటున్నాడు దాన్ని. కాబట్టి సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన బలి యాగము సమర్పించుకోకుండా, దేవునికి ఇష్టమైన బలి అర్పించుకోకుండా నీ శరీరం ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. రెండో సంగతి అన్నాడు, ఈ శరీరం అంతా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోకుండా ఎల్లప్పుడూ అడ్డొచ్చేది ఏంటంటే ఈ కన్ను అని చెప్పాడు. కన్ను ఎంత ప్రమాదకరమైందో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే
దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోన వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంత దేహానికి దీపం ఏది? కన్ను. నీ కన్ను నీ దేహానికి దీపము. నీ కన్ను ఎప్పుడైతే తేటగా ఉందో, ప్రతిదాన్ని తేటగా చూస్తుందో, ప్రతిదాన్ని పవిత్రంగా చూస్తుందో, అంతకాలం నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలం ఉందన్నా నీకు అభ్యంతరం ఏమి ఉండదు. నీ కన్ను చెడిపోయిందనుకో, నువ్వు ఇంట్లో మూలన్నా, నువ్వు ఏ స్థలం ఉందన్నా నీకు సమస్య అన్నాడు. కాబట్టి నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా శీఘ్రమయమైపోతుంది అని చెప్పేశాడు. కన్ను ఏం చేస్తుంది? కన్ను రాస్తలేదు. ఇదా ఏం చేస్తుంది? ఇది చూస్తుంది. ఏం చూస్తుంది? లోకంలో ఏముంది? ఆ మంచి ఉంది, చెడు ఉంది. లోకం చూస్తుంది. ఉదయం లేచిన కాంచి పడుకున్నంత వరకు కూడా లోకం చూస్తూ ఉంటుంది. అది మంచి చూస్తుంది, చెడు చూస్తుంది. కానీ ఏది ఎక్కువ? నీ దేహానికి ఇది పాప శరీరం కాబట్టి నీ శరీరం సంబంధించి ప్రతి దాన్ని అందిస్తూ ఉంటుంది. ప్రతి దాన్ని ఇప్పుడు చూసావనుకో, ఇప్పుడు ఏం మాట్లాడదు, అంత భయంకరమైనది ఇది. ఇప్పుడు చూసి వెళ్ళిపోతావు. నీకు ఒక నెల తర్వాత వచ్చిన ఏరియాకి వచ్చానుకో, నీకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఏదైతే నెల క్రితం చూసావో దాన్ని మళ్ళా చూడాలని నీకు జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ వస్తుంది, చూస్తుంది, నీకు తెలియకోకుండా. ఆటోమేటిక్గా కను తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఏమైందంటే మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో 29వ వచనం చూసినట్లయితే, నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచిన ఎడలా పారేయము, నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అది కాబట్టి కన్ను ఎందుకు ఇచ్చాడు దేవుడు? కన్ను చోటాకి ఇచ్చాడు. చోటాకి ఇచ్చాడు. నువ్వు ఏదైనా చూడొచ్చు. కన్ను చోటాకి ఇచ్చాడు. చూసిన దాన్ని ఆశించటే కావాలా? కళ్ళు చూడటాకే, చూసిన ప్రతిదాన్ని ఆశించటానికి దేవుడు కన్నే అందుకు అమర్చలా. కానీ కన్ను ఏం చేస్తుందంటే దీనికి భయంకరమైన నేత్రాస ఉంది. ఇది ఎలాంటిదంటే ఒక సీసీ కెమెరా కంటే ప్రమాదకరమైంది. ఎంతైనా లోడ్ చేసుకుంటుంది, వద్దు అంత. పేతురు రాసిన 2వ పత్రికలో, కాబట్టి సజీవ యాగముగా శరీరం సమర్పించాలంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి రావాలి? మన దేహం కలిసి రావాలా. మన దేహంలో అవయవాలు మనం స్వాధీనం చేసుకోవటం మనకు రావాలా.
దేవునికి అనుకూలమైన బలులు అర్పించాలంటే దాని కంట్రోల్ ఉంచుకోవాలి. కానీ కన్ను ఇది నేత్రాశ కలిగింది, శరీరాశ, నేత్రాశ. చూసింది ప్రతిదీ కావాలి దీనికి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో వ్యభిచారం చూసి ఆశించుచు ఆశించు లేని కన్నులు పాపం మానలేని కన్నులు. అది వ్యభిచారం చూసి పాపం మానలేని కన్నులు. నువ్వు చూడకూడదు అంటావు, కానీ ఓపెన్ చేస్తావు. 5 నిమిషాలు అంటాం, మైండ్ రిలీఫ్ కోసం 5 నిమిషాలు పక్కకి వెళ్దాం అనుకుంటాం, కానీ టైం తెలియదు. కళ్ళు మండుతాయి, శరీరం అలసిపోతుంటుంది, కానీ కన్ను మంటది. పర్వాలేదులే, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, రాత్రి, రోజు. ఈ రోజంతా అయిపోయిన తర్వాత అయ్యో టైం అంత రోజు అయిపోయింది అని బాధపడుతుంటాం. వ్యభిచారం చూసి పాపం మానని కన్నులు. ఈ కంటికి తృప్తి అనేది ఉండదు అని తన జీవితంలో అనుభవించినట్టు చెప్తున్నాడు. తను ఆశించిందంతా అనుభవించిన తర్వాత ఈ కన్నుకి ఏం లేదంటే తృప్తి లేదు అన్నాడు. ఆత్మ సంబంధి కాదు కాబట్టి, శరీర సంబంధంగా బ్రతికాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో తన ఆత్మ సంబంధి కానప్పుడు, శరీరాశను నెరవేర్చుకుంటున్నప్పుడు తన కన్ను ఏదాశించిందో సమస్తాన్ని నెరవేర్చుకోవటానికి తన జీవితాన్ని కొనసాగించిన సులభమైన ప్రసంగి 1:8 ఎడతెరిపి లేక ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత ఆ, కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. అదనమాట. చూసుడు చేత కన్ను తృప్తి పొందకున్నది అని. కన్నుకేం లేదు, తృప్తి లేదు. వారమంతా మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయో వ్యక్తిగతంగా ఎవరికి వారమే పరిశీలించాలి. మీ కళ్ళు నేను పరిచయం చేయటం కాదు, నా కళ్ళు మీరు పరిచయం చేయటం కాదు. ఎవరి కన్ను ఏం చూస్తుంది, ఏం ఆశిస్తుంది. ఈ కన్ను నిన్ను నరకానికి తీసుకెళ్తాకి మార్గాలు ఏర్పాటు చేసుకుంటుందా, లేకపోతే నిత్యత్వానికి వెళ్ళి మార్గాలకి చూపిస్తుందా అని పరిశీలించుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ పరలోకంలో మనం ఏం కోరుతున్నాడు అంటే సజీవ యాగముగా ఆయన శరీరాన్ని సమర్పించాలని కోరుతుంటే శరీరం ఏం చేస్తుంది మనకి? మన కన్ను మన ఆత్మ సంబంధం జీవితానికి సమస్యగా మారిపోతుంది. మన శరీరము మన ఆత్మ సంబంధమైన జీవితానికి సమస్యగా మారిపోతుంది. కాబట్టి వీటిని ఏం చేయాలి? మనము వాటిని లోపరుచుకోవాలంటే పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో పాటు కూడా సిలువేయబడి ఉన్నాను. నా ప్రాచీన జీవితము రోమపత్రిక 1వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాము. రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే ఈ పాప శరీరం ఏం చేయాలంటే సిలువ కొట్టాలి, దాన్ని చంపితే చేస్తుంది, చంపకపోతే సావదు. నిన్ను దేవుని రాజ్యం నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది. దేవుడి రాజ్యం నుంచి నేను బయటకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే చంపాలి. 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమనగా మనం ఇకను పాపములకు దాసులను కాకుండాకు పాప శరీరం నిరంతకమున్నట్లు మన ప్రాచీన స్వభావం అదనమాట. మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? ఆయనతో పాటు సిలువే. అలాగనా ఇది ప్రతి క్రైస్తుని యొక్క వ్యక్తిగతమైన విశ్వాస పోరాటం. ఒకవేళ నేను మీకు భక్తిలో కనపడచ్చు, కానీ నా శరీరం నన్ను ఎంతగా నన్ను మోసం చేస్తుందో, ఎంతగా దేవునికి విరోధముగా నన్ను నిలబడుతుందో ఆ సంగతి నాకు మాత్రమే తెలుస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ పరలోకం దేవుడు మనల్ని ఎందుకు క్రీస్తు ద్వారా రక్షించాడో, ఆయన ఆస్తికి వారసు అవ్వాలని, యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు సహవాసాన్ని, ఆయన సముఖంలో బ్రతకాలని కోరిన దేవుడు దానికోసం మనం ఎదురు చూడుకోకుండా గడ్డొచ్చి ఈ శరీరము దాని చర్య అనుక్షణము గుర్తించి దాన్ని లోపరుచుకుని ఆత్మ సంబంధమే బలర్పించడానికి ప్రభు దినానికి సిద్ధపడి మీరు ఉండాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ